రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక ఐటీఐ కన్వెన్షన్ హాల్లో ఒంగోలులోని ఐఎంఏ రీజనల్ అకాడమీ కాన్ఫరెన్స్ జోన్ 2 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఝాన్సీ, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రావణి, డాక్టర్ మణిబాబు, జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ సమరం, డాక్టర్ నల్లూరు రాఘవ, డాక్టర్ జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా సమర గారి మీద చిన్న ఇదండి. సీఎం రాజశేఖర రెడ్డి గారు మా సభ అటెండ్ అయ్యారు వరంగల్లో. అసలు ఎందుకు పడలేదని అది కాకుండా వేసి పలాని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సమావేశానికి హాజరైన సవరం గారు ఆయన పక్కన రాసుకోవడం వల్ల నాకు కూడా అడిగాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి నీకు అంత పొగురు వచ్చిందా, నీ పేరు. పాత్రికేయ మిత్రులకు శుభ సాయంత్రం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది వైద్యులందరికీ సమాయత్తం చేస్తూ వైద్యుల హక్కుల కోసం పోరాడుతూ వైద్యులను ప్రొటెక్ట్ చేసే ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద ఎన్జిఓ సంస్థ. రాష్ట్రంలో అనేక విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ఉన్నప్పుడు రాష్ట్ర ఐఎంఏ పోరాడుచు మా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విన్నవిస్తూ ప్రజలకు విన్నవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రతి వైద్యుడు తాను చేస్తున్న ప్రాక్టీస్లో కానీ తాను చదువుకున్న చదువులో ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవటానికి రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్సులు, సైంటిఫిక్ కాన్ఫరెన్సులు జరిపిస్తూ ఉంటారు. ఆ విధంగా మన జోన్కి సంబంధించి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జోన్ 2 అంటారు. ఈ జోన్కు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ఒంగోలు ఐఎంఏకి బాధ్యతను అప్పగించారు. దీన్ని ప్రస్తుతం ఒంగోలు ఐఎంఏ అధ్యక్షురాలుగా ఉన్న డాక్టర్ ఝాన్సీ గారు, డాక్టర్ శ్రావణి గారు, డాక్టర్ శ్రీదేవి గారు పూనుకొని మేము చేయగలమని ముందుకొచ్చి సీనియర్ వైద్యులైన రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు ఆర్గనైజింగ్ చైర్మన్గా, సైంటిఫిక్ చైర్మన్గా వ్యవహరించి ఈ గంభీరంగా ఈ కాన్ఫరెన్స్ని చేయగలుగుటకు ముందుకొచ్చారు. మేము అనుకున్న దానికంటే కూడా 600 మంది వైద్యులు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సదస్సుకు సంబంధించిన వివరాలు ముందుగా ఒంగోలు బ్రాంచ్ అధ్యక్షులైన డాక్టర్ ఝాన్సీ గారు వివరిస్తారు. 2024 అకాడమిక్ ఇయర్కి ఒంగోలు ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే యాక్చువల్గా ఏంటంటే ఐఎంఏ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫస్ట్ ఒక లేడీ డాక్టర్ ఈ ఐఎంఏని స్టార్ట్ చేశారు, రాజమ్మ గారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లేడీ ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించి మా డాక్టర్ గారు నల్లూరి రాఘవరావు గారు మెయిన్, జయశేఖర్ గారు, వీరయ్య చౌదరి గారు, మణిబాబు గారు ఇలా మమ్మల్ని ప్రోత్సహించి మీరు చెయ్యాలి, మీరు చేయగలరు అని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఐఎంఏ అంటే మేమెటు పేషెంట్కి సర్వ్ చేస్తూనే ఉంటాం, మా లైఫే అది. కానీ ఒక డాక్టర్గా నేను ఆలోచించింది ఏంటంటే ఐఎంఏ అనగానే డాక్టర్స్గా ఒక డాక్టర్స్కి సర్వ్ చేసే ఒక ఆర్గనైజేషన్లో నాకు ఇంత పదవి
ఇచ్చారు, నేను దాన్ని నిరూపించుకోవాలి అని నేను ఆ రోజే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయంతోనే ఇట్లా కోవిడ్కి ముందు మనం ఐఎంఏ తరపున ఒక ఆర్గనైజేషన్ చేశాము. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కోవిడ్ వల్ల. సో ఆర్ఏసీ అనేది ఒకటి మనం కండక్ట్ చేయాలని జయశేఖర్ గారు, అది నా డ్రీమ్ అన్నారు. సార్ చేద్దాం సార్, ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాము. అనుకున్నదే తడువు స్టేట్ లీడర్స్ కాన్ఫరెన్స్ వాళ్ళది జరిగినప్పుడు మీటింగ్లో మాకు ఇవ్వాలి ఈసారి ఆర్ఏసీ అవకాశం మా ఒంగోలు బ్రాంచ్కి ఇవ్వాలి అని పర్మిషన్ తీసుకుని ఎస్ అనిపించుకుని వచ్చి జయశేఖర్ గారు మాకు చెప్పారు, మనం చేస్తున్నాం ఈ సంవత్సరం అని. అట్లానే మెయిన్ ఇదేంటంటే అకాడమిక్ అండ్ సైంటిఫిక్ సెషన్ అనేది 2 days అంటే 4 credit hours డాక్టర్స్కి వస్తాయి దీన్ని అటెండ్ అవ్వటం వల్ల. నాలెడ్జ్ ఒకటి ప్లస్ గవర్నమెంట్ కూడా ఒక కొలమానం ఉంటుంది, డాక్టర్స్ రెగ్యులర్గా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారా లేదా, రీసెంట్ అడ్వాన్సెస్ డాక్టర్స్ నేర్చుకుంటున్నారా లేదా వీటికి. దీనికోసమే ఐఎంఏ కూడా ఈ జనరల్ సిఎంఈలు ఎన్నన్నా జరుగుతుంటాయండి, ఇది ఓన్లీ ఐఎంఏ తరపున ఆల్ బ్రాంచెస్లో జరిగే అకాడమిక్ సెషన్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. మామూలుగా సిఎంఈలు అంటే ఒక ఆబ్స్టిక్స్, సర్జన్స్, ఒక స్పెషాలిటీ సిఎంఈలు జరుగుతుంటాయి. ఇది అలా కాకుండా ఈ 2 రోజులు అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేసుకుంటూ అందరూ కూడా స్పీకర్స్ ముందుకొచ్చి చక్కగా చేస్తున్నారు. అలాగే మేము అనుకున్న దానికన్నా కూడా రిజిస్ట్రేషన్ సార్ అన్నారు 600 అయినాయి అని, ఇందాకటికి 700 దాకా వచ్చి నేను మా సెక్రటరీ చెప్పారు స్పాట్ రిజిస్ట్రేషన్స్తో కలిపి. సో అది చిన్న నెంబర్ అని నేను అనుకోవట్లేదు. సో చాలామంది మా మీద నమ్మకంతో ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే దృక్పథంతో, ఎందుకంటే పేషెంట్ని కాదనలేరు, ఒక పక్కన ప్రాక్టీస్ ఉంటుంది, ఒక పక్కన అకాడమిక్స్ ఉంటాయి, ప్రతిదీ ముఖ్యమే. సో అది బ్యాలెన్స్ చేసుకుని ఈరోజు నాకు ఇంత సపోర్టివ్గా డాక్టర్స్ అందరూ రావటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గొప్పగా ఈ ఆర్ఏసీ చేయటం అనేది వాళ్ళ గొప్పతనానికి, వాళ్ళ స్పిరిట్కి ముందు జోహార్లు చెప్తూ, డెఫినెట్లీ ఇప్పటివరకు పెద్దలు మా సమరం గారు, మా గురువు గారు రాఘరావు గారు, రవికృష్ణ గారు అందరూ ఐఎంఏ డాక్టర్లు అసలు ఈ ఇండియాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు అంటే ఒకటి మనందరికీ తెలిసింది ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం మన దేశం. అటువంటి దేశంలో మొన్న కోవిడ్లో మిగతా అన్ని చోట్ల కూడా ఎంతో ఇబ్బంది జరిగినా కూడాను తక్కువ ఇబ్బందిలో మనం బయటపడ్డామంటే దానికి ముఖ్య కారణం మా డాక్టర్లని మీ అందరికీ సభాముఖంగా చెప్తూ, ఇలాంటి స్టేజీ చేస్తున్నామంటే డెఫినెట్గా డాక్టర్ని ఎంతో అభినందించాలి. అటువంటి డాక్టర్ని పూర్వకాలంలో చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి నుంచి ఈవేళ జరిగే మార్పులు, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, హాస్పిటల్లో జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. దీనికి ముఖ్య కారణం అటు స్టేట్ లెవెల్ కావచ్చు, ఇటు సెంట్రల్ లెవెల్ కావచ్చు. దానికి సెంట్రల్ లెవెల్లో ఏది కొనాలన్నా కూడాను ఒక చిన్న వస్తువు మేము కొనాలంటే 100 రూపాయల వస్తువు విపరీతమైన జిఎస్టీలు, రకరకాల ట్యాక్సులు మోపుతూ 100 రూపాయల వస్తువు, ఒక స్టెథోస్కోప్ కొనాలంటే 100 రూపాయలు అయ్యే స్టెథోస్కోప్ ఇవాళ 5,000 కొనవలసి. ప్రతి హాస్పిటల్కి ఫైర్ ఎన్ఓసి అని చెప్తూ, ఇదివరకు ఫైర్ ఎన్ఓసి 5 yearsకి ఒక్కసారి రెన్యువల్ చేస్తే సరిపోయేదనేది, అలా కాకుండా మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలని, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పర్మిషన్ తీసుకోవడం, ఇంకా చెప్పాలంటే డ్రగ్ లైసెన్సు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటేనే కష్టమయ్యే పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇండియాలో హైయెస్ట్ లిటరసీ ఉన్న కేరళలో ఇప్పటికే ఒక 700-800 మంది 700 నుంచి 800 హాస్పిటల్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏపీ స్టేట్లో కూడా రాకూడదని దానికి అనుగుణంగా ఐఎంఏ అందరూ గట్టిగా దాని వరకు శ్రమిస్తూ వాటి గురించి ఆ పరిష్కారానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఏ డాక్టర్ల కొరకు, డాక్టర్ల వెల్ఫేర్ కొరకు, ముందు డాక్టర్లు వాళ్ళ హాస్పిటల్స్ మెయింటైన్ చేయటం ఈజీ అయితే ముందు కూడాను హ్యాపీగా ఉంటుందని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ అనేది కేవలం డాక్టర్స్ సంబంధించిన హక్కుల రక్షణ కోసమే కాదు, ప్రజారోగ్యం గురించి కూడా చాలా పర్టికులర్గా ఉంటుంది. మా ముఖ్యంగా ఆబ్జెక్ట్స్లో కూడా ప్రజా ఆరోగ్యం పరిరక్షణ అనేది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అంచేత మా ఐఎంఏ తరఫున మేము దేశవ్యాప్తంగా మేము కోరేది ఏంటంటే హెల్త్ బడ్జెట్ని
ఈ మామూలుగా 2% 3% లాగా ఉన్నది. అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు. అది కనీసం 10% అయినా చేయాలి. 15% ఇంకా అబౌట్ హెల్త్ బడ్జెట్. లేకపోతే ఈ 2% జీతాలకి, డాక్టర్ల జీతాలు, గవర్నమెంట్ జీతాలకి దానికి సరిపోతాం. కానీ నిజంగా ప్రజలకు సరైనటువంటి వైద్యం అందుబాటులో రావట్లేదు. అది హెల్త్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలి. బై మినిమం 15% చేయాలనుకుంటున్నాం. కేరళలో 13%, 15%, 13% ఉంది కేరళలో. అంత ఇప్పుడు 13% ఉంది కేరళ హెల్త్ బడ్జెట్. మరి అంత చక్కగా వాళ్ళు చేసే మన టెక్నాలజీ చేయలేకపోవడం ఏంటి? కానీ ప్రజల గురించి తగినది లేకుండా ఉంది. ఇంకోటి అంటే ఇప్పుడు ఎలా అయితే మనకు ఆరోగ్యశ్రీ ఉందో, ఈ ఆరోగ్యశ్రీ కేవలం పేదవాళ్ళకనే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, మిడిల్ క్లాస్ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అందుచేత ఈ ఆరోగ్యశ్రీ లాంటిది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందించాలి, ఫ్రీగా వచ్చింది. అలాగే జనాభా పూర్వకరికి ఇదివరకైతే మన గ్రామీణ ప్రాంతాల్లో 80% మంది ఉండే, ఇప్పుడు దాదాపు 60-70% ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు. వైద్య సదుపాయాలు లేవు, ఏం లేవు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. అంచేత కనీసం ఇన్ని స్వాతంత్రం 70 సంవత్సరాలైనా తాగునీళ్ళు ఇప్పటికీ డయేరియా కేసులు ఎంత భయంకరంగా అండి. వాటర్ కాదు, మా విజయవాడ లాంటి పట్టణాలు కూడా ఇప్పటికి కూడా డయేరియా వచ్చి ప్రాణాలు పోతున్నాయి. మనం చూసాం ఎలా జరిగిపోయి ప్రాణాలు పోయి డయేరియా వచ్చి.